వృశ్చిక రాశి వారికి ఆగస్టు 10వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, ఒక వ్యక్తి రాక వల్ల మీ జీవితంలో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుందండి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ మనసుకు కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకురాగలదు. అందుకే ఈరోజు జరిగే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనించడం చాలా మంచిది. ఇంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఉపయోగిస్తే చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోతాయండి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీ గురించి మీ అభిప్రాయం మంచిగా వ్యక్తం చేస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంస లభించే అవకాశం కూడా ఉంటుందండి. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు సంబంధించినటువంటి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆర్థికంగా ఈరోజు మీకు ఉపశమనం కల్పించే రోజు. రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక శుభవార్త ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మరి మీకు మరింత ప్రయోజనం కూడా చేకూరుతుందన్నమాట. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఈ యొక్క రాశి వారికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉంది. గురువుల ఆశీర్వాదం మీకు మంచి ఫలితాలను కూడా అందిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాల గురించి చర్చలు జరగవచ్చు. ప్రేమలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవడం కూడా చాలా మంచిది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించలేకపోయినా అలసట, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇక ఈరోజు మీకు రాబోయేటువంటి అతిపెద్ద శుభవార్తలు ఏమిటంటే కనుక, చాలా రోజులుగా మీరు మనసులో పెట్టుకున్నటువంటి ఒక కోరిక అంటే నెరవేరే దిశగా అడుగులైతే పడతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ధనానికి సంబంధించినటువంటి ఒక సంతోషకరమైనటువంటి సమాచారం మీ చెవిన పడే అవకాశం అయితే ఉంది. ఆ వార్త మీలో కొత్త నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది. ఇక నా జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి అనే భావన మీలో కూడా బలపడుతుంది. ఇప్పటి వరకు మూసుకుపోయినట్లు కనిపించినటువంటి అదృష్ట ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం కూడా ప్రారంభమవుతుంది. మీరు చేసిన నిజాయితీ ప్రయత్నాలకు దైవానుగ్రహం కలిసి వచ్చి విజయాలను మార్గం కూడా చూపుతుందండి. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశం, మరికొంతమందికి ఆర్థిక లాభం, ఇంకొంతమందికి కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి శుభవార్త అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు పరిచయం అయ్యేటువంటి ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ ఎదుగుదలకు కీలకంగా మారవచ్చు. అందువల్ల ప్రతి పరిచయాన్ని గౌరవంగా స్వీకరించండి. ఎవరి మాటనైనా పూర్తిగా విని తర్వాత నిర్ణయం తీసుకోండి. అలాగే రేపటి రోజున సోమవారం కావడంతో ఈ యొక్క రాశి వారు తప్పకుండా శివారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారని ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారు సాధారణంగా చాలా ధైర్యవంతులండి. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. బయటకు చాలా గంభీరంగా కనిపించినా మనసులో మాత్రం కుటుంబ సభ్యులపై అపారమైనటువంటి ప్రేమ, బాధ్యతా భావం కలిగి ఉంటారు. ఎవరి నమ్మకాన్ని సులభంగా పొందరు. కానీ ఒకసారి నమ్మితే చివరి వరకు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్యాయం, మోసం, అబద్ధం వంటి వాటిని వీరు అసలు ఇష్టపడరు. కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడేటువంటి స్వభావం వీరిది. అయితే కొన్నిసార్లు కోపాన్ని నియంత్రించుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం వీరికి చాలా మేలు చేస్తుందన్నమాట. రేపటి రోజు మీకు అదృష్ట రంగులు వచ్చేసి ఎరుపు, గులాబీ, బంగారు రంగు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 6, 9. శుభ దిక్కు వచ్చేసి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం మీకు ముఖ్యమైన పనులు ప్రారంభించడం అనుకూలంగా భావించవచ్చండి. శుభ సమయం వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, అలాగే సాయంత్రం 4:50 నుంచి 6:30 వరకు ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. ఇక రేపటి రోజు మీకు కొత్త అవకాశాలు కనిపించే సూచనలు కూడా ఉన్నాయండి. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకొని ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉందన్నమాట. ముందుగా ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుంటే అనవసర వాదనలు, కోపంతో మాట్లాడడం వల్ల సంబంధాల్లో చిన్న చిన్న విభేదాలు రావడం కూడా జరుగుతుందన్నమాట. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు ఏ పత్రానైనా పూర్తిగా చదవకుండా సంతకం చేయడం మంచిది కాదండి. అప్పులు పెద్ద మొత్తంలో తీసుకోవడం లేకుంటే ఇవ్వడం కూడా మీరు తగ్గించుకోవాలన్నమాట. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచి నిర్ణయాలు, జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు తొందరపాటు అయితే వద్దండి. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి
నిద్రలేమి లేదా ఒత్తిడి అనిపిస్తే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందండి. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగంలో మీ ప్రతిభను గుర్తించి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లాభదాయకంగా మారవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షలకు చేసిన వారికి కృషికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కుటుంబంలో పెద్దల సహకారం లభించవచ్చు. ఆర్థిక విషయాల్లో నిలిచిపోయినటువంటి కొంత డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు ముందుకు సాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపటి రోజు ప్రశాంతంగా ఓర్పుతో వ్యవహరిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దలు లేదా నమ్మకమైనటువంటి వ్యక్తుల సలహా తీసుకోవడం చాలా మంచిదండి. దైవస్మరణతో రోజు ప్రారంభిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం కూడా మీకు పెరుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఎంతో ప్రత్యేకంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అతిపెద్ద శుభవార్తలు మీ చెవిన పడబోతున్నాయి. మీ ఇంట్లో అదృష్టమైన తలుపు తట్టబోతుందండి. మీ కృషికి తగినటువంటి గుర్తింపు కూడా లభించబోతుందన్నమాట. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే దిశగా అడుగులు పడే అవకాశం కూడా ఉంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అకస్మాత్తుగా మీ జీవితంలో ఆనందాన్ని కూడా ఇవ్వవచ్చు అనమాట. మీ కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి అవకాశం, వ్యాపారంలో ఉన్న వారికి కొత్త ఒప్పందం లేదా లాభదాయకమైనటువంటి పరిచయం, విద్యార్థులకు మంచి ఫలితాలు దారితీసే సమాచారం అందే అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల మీరు నిలిచిపోయినటువంటి పనులు ఒక్కసారిగా వేగం అయితే అందుకోబోతున్నారండి. మీ కృషికి తగినటువంటి గుర్తింపు కూడా లభించేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఉద్యోగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి చాలా మంచిగా ఏదైనా సరే లాభాల బాట అయితే పట్టబోతున్నారనమాట. రేపటి రోజున చాలా మంచిగా మీకు అందరికీ ఉండబోతుందండి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏది లేదనమాట. చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీకు చెప్పవచ్చు. మీ కులదేవతను స్మరించి నమస్కరించుకోవడం కూడా మీకు ఎంతో శుభప్రదం. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని పనులు ప్రారంభిస్తే కార్యసిద్ధి కూడా కలుగుతుందని కూడా చెప్తారు. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీ జీవితమే చాలా సంతోషంగా ఉండబోతుంది. మీకు ముందుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒక స్నేహితుడు కావచ్చు, బంధువురాలు కావచ్చు, లేకుంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఒక వ్యక్తి వల్ల మీ జీవితం చాలా సంతోషంగా రేపటి రోజున ఉండేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి అనిపిస్తే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల మాటలు విని తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి. ఈ యొక్క రాశివారు రేపటి రోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, దానాల గురించి తెలుసుకుందాం. అలాగే నరదిష్టి నివారణ కోసం పూజ విధానం సుదీర్ఘమైన వివరణ కూడా తెలుసుకుందామండి. మన పెద్దలు నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుందని చెప్తూ ఉంటారు. మన మీద ఇతరుల చూపు, అసూయ, ఈర్ష్య పడకుండా ఉండాలని కోరుకుంటూ చాలామంది పూర్వకాలం నుండి ఎన్నో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ వచ్చారు కదండి. అయితే ఇవన్నీ విశ్వాసానికి సంబంధించిన ఆచారాలు మాత్రమే. భయపడాల్సిన అవసరం లేదు. దైవస్మరణతో ప్రశాంతమైనటువంటి మనసుతో పూజ చేసుకోవడం ముఖ్యమైనటువంటి విషయం అండి. ముందుగా పూజ చేసుకునే రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు నీటితో శుభ్రం చేసి వీలైతే ముగ్గు వేసుకోవాలి. అనంతరం తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజ గదిలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలను శుభ్రం చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. ముందుగా గణపతి స్వామిని ప్రార్థించాలి. ఓం గం గణపతియే నమః అనేటువంటి ఈ నామాన్ని భక్తితో జపిస్తూ గణపతికి పుష్పాలు సమర్పించాలి. ఏ పూజ అయినా విఘ్నాలు తొలగాలని గణపతికి ముందుగా స్మరించడం మన సాంప్రదాయంలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆ తర్వాత మీ కులదేవతను, ఇష్టదైవాన్ని స్మరించాలి. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం, ఐక్యత, సుఖశాంతి కోసం ప్రార్థించాలి. మీకు ఏ దేవతపై భక్తి ఎక్కువగా ఉంటే ఆ దేవతను ప్రధానంగా ఆరాధించాలన్నమాట. ఇక శివారాధన చేసుకోవాలని అనుకునేవారు శివలింగానికి పవిత్రమైన నీటిని సమర్పించి బిల్వదళాలు అర్పించవచ్చు. ఓం నమః శివాయ అనేటువంటి ఈ నామాన్ని భక్తితో జపించండి. పూజ సమయంలో మీ మనస్సులో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు తొలగిపోవాలని, కుటుంబ సభ్యులందరికీ శాంతి కలగాలని ప్రార్థించండి. అమ్మవారి ఆరాధన చేయాలనుకునేవారు అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి దీపం వెలిగించవచ్చు. శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి ఈ నామాన్ని జపించవచ్చు. అమ్మవారి అనుగ్రహం కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి కలిగిస్తుందని సాంప్రదాయ విశ్వాసం అండి. ఇక హనుమంతుని ఆరాధన కూడా చేసుకోండి. హనుమంతుని ఆరాధన కూడా సాంప్రదాయంగా ధైర్యం, రక్షణకు సంబంధించినటువంటి భక్తి ఆచారంగా భావిస్తారనమాట. మంగళవారం లేదా శనివారం రోజు లేకుంటే సోమవారం రోజు స్వామివారిని దర్శించి హనుమాన్ చాలీస చదవవచ్చు. ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని మీరు తప్పకుండా జపించుకుంటూ ఉండండి. ఇక పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో సాయంకాలం ఒక దీపం వెలిగించి ధూపం లేదా సాంబ్రాణి వేయడం కూడా ఇంటిని శుభ్రంగా సువాసనగా ఉంచుకోవచ్చు. పూజా సమయంలో ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేలా కూడా మీరు తప్పకుండా చూసుకోండి. నరదిష్టి తొలగాలని కోరుకునేవారు సాంప్రదాయంగా చేసే మరో మంచి పరిహారం అన్నదానం అండి.
మీకు సాధ్యమైనంత మేరకు పేదవారికి భోజనం పెట్టండి. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం గొప్ప సత్కార్యంగా భావించబడుతుంది. అలాగే గోమాతకు పచ్చిగడ్డి లేదా తగిన మేత అందించవచ్చు. పక్షులకు నీరు ధాన్యం పెట్టవచ్చు. వృద్ధులకు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయవచ్చు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మనసుకు సంతృప్తిని కూడా కలిగిస్తాయి. పూజలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఎక్కువగా ఉండడం కాదండి, మనసులోని భక్తి మరియు మంచి సంకల్పం. అందుకే ఖరీదైన పూజలు చేయలేకపోయినా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని భక్తితో స్మరించి నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తే చాలండి. ముఖ్యంగా నరదిష్టి పేరుతో భయపెట్టే వ్యక్తులను నమ్మి ఖరీదైన లేదా ప్రమాదకరమైనటువంటి ఆచారాలు చేయవద్దు. శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బంది ఉంటే తగిన నిపుణుల సహాయం తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇక రేపటి రోజున దైవభక్తి, సత్కార్యం, మంచి ఆలోచన, వినయం, ఇతరులకు సహాయం చేయడం ఇవే మన జీవితానికి నిజమైనటువంటి సానుకూల శక్తిని అందించే మంచి ఆచరణలు అన్నమాట. విన్నారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటే సెలవు తీసుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు.